అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని చెప్పి సెలబ్రిటీల నుంచి పొలిటీషియన్స్ నుంచి అందరూ సపోర్ట్గా అయితే ఏదైతే ట్వీట్లు పెడుతున్నారో ఓకే, వాళ్ళ వ్యక్తిగత విషయాలు. కాకపోతే సెలబ్రిటీస్ అయితే ప్యూర్లీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు. ఎందుకంటే వాళ్ళ కొలీగ్స్. ఇప్పుడు నాని సపోర్ట్గా పెట్టినా, రష్మిక సపోర్ట్గా పెట్టినా, లేదంటే సందీప్ కిషన్ సపోర్ట్గా పెట్టినా, అందరూ సపోర్ట్గా ఉన్నా అది వాళ్ళ కొలీగ్స్. ఇప్పుడు నా కొలీగ్కి ఏదైనా ఉందనుకోండి, నేను పెట్టుకుంటాను. కానీ రాజకీయ నాయకులు ఎందుకు దీన్ని స్పందిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు పాజిటివ్గా. రాజకీయాన్ని ఇక్కడ వదిలేదు. జగన్ గారు ఏదైతే ట్వీట్ చేశారో అల్లు అర్జున్ సపోర్ట్గా, నాకు ఎందుకు జగన్ గారితో సహా వైసీపీ వాళ్ళందరూ ట్రాప్లో పడ్డారేమో అనిపిస్తుంది. వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అల్లు అర్జున్ గారికి. అల్లు అర్జున్ గారు ఏమి మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగిడినట్టు స్పీచ్ ఇచ్చారు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలిశారు, కానీ జగన్ గారి గురించి ఏం చెప్పలేదు కదా. మరి వాళ్ళు ఎందుకు ఊరికని అల్లు అర్జున్ మా హీరో అని వీళ్ళందరూ ఓన్ చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. కేటీఆర్ గారు కూడా ఆయన సపోర్ట్గా ట్వీట్ అయితే చేశారు. ఈ విషయం కంపల్సరీగా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క ఏంటంటే పాలిటిక్స్ని వదిలేసి ఈ విషయంలో సినిమా వాళ్ళని అయితే ఖండించాలి. ఎందుకంటే ఇలాంటి బెనిఫిట్ షోలకి, ఇలాంటి వీటికి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు ఇండైరెక్ట్గా 3,000 పెట్టుకోమని మీరు సపోర్ట్ చేస్తున్నారా ఇండైరెక్ట్గా? ఒకప్పుడు మరి జగన్ గారు మీరే కదా సినిమా టికెట్లు పెరిగిపోతున్నాయి అది ఇది అని చెప్పి నియంత్రించారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు ఈ విషయంలో, మరి బెనిఫిట్ షో విషయం అది 3,000 టికెట్ విషయం, ఈ విషయంలో మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారికి దానికి? కేటీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో నేనైతే కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి వైపు వాళ్ళు చేసిందే కరెక్ట్. ఎందుకంటే న్యాయం అనేది ఎవరన్నా న్యాయం. అక్కడ చనిపోయింది ఒక మనిషి. ఇప్పుడు ఒక అబ్బాయి కూడా చాలా కోమాలో ఉన్న స్థితి. ఒక్క ఈవినింగ్ రాకపోయినందుకే అంతలా అయిపోతున్నారే, ఇంకా రేపు పొద్దున వాళ్ళ అమ్మ రాదని తెలిస్తే వాడికి ఎలా ఉంటుంది? సో ఇదంతా పక్కన పెట్టి మీరు రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రేపు పొద్దున్న నుంచి ఇలాంటి రేవంత్ రెడ్డి గారి డెసిషన్ కూడా కరెక్టే. ఏపీ సీఎం గారికి కూడా ఇదే చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి బెనిఫిట్ షోలు. ఎందుకంటే ఏపీలో తెలంగాణ వాళ్ళకన్నా ఏపీలో ఇంకా సినిమా పిచ్చోళ్ళు ఎక్కువ ఉంటారు. పిచ్చోళ్ళు కాదు, వెర్రోళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. బ్యానర్లు కట్టడాలు, ఎంతమంది ఎన్ని సినిమాల్లో బ్యానర్లు కట్టి చచ్చిపోయారో నాకు తెలుసు. సో ఈ ఏపీలో కూడా బెనిఫిట్ షోలు అనేది క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే అర్ధరాత్రి 1 గంటకి 2 బ్యానర్ కట్టేటప్పుడు ఏదైనా కింద పట్టడానికి అంబులెన్స్ వస్తుంది ఆ టైంకి ఫాస్ట్గా. హాస్పిటల్ అంత ఇదిగా చేర్చగలరా? లా అండ్ ఆర్డర్ కూడా అంత బాగోదు. సో బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేసి మామూలు సామాన్యుడికి అందుబాటులో ఉండే రేట్స్ అయితే పెట్టాలని నా విన్నపం.